నమస్తే అండి. నా పేరు డాక్టర్ చక్రధర్. నేను కన్సల్టెంట్ ఫిజిషియన్, సిటీ న్యూరో సెంటర్, మియాపూర్ బ్రాంచ్లో. ఈరోజు మనం డయాబెటీస్, షుగర్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ కాలంలో మీరు చూస్తున్నారు 30 years 40 yearsకే షుగర్స్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. సో అర్లీ ఏజెస్లోనే షుగర్ డిటెక్ట్ అవుతున్నాయి. సో కామన్ అయిపోయింది. సో ఎవ్రీ 2%లో ఒకరికి షుగర్ ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో అసలు ఫస్ట్ షుగర్లో టైప్స్ ఏముంటాయి? సో ముఖ్యంగా 2 రకాల షుగర్ డయాబెటీస్ ఉంటుంది. టైప్ 1 అని చెప్పి, టైప్ 2 అని చెప్పి. సో టైప్ 1 అనేది ముందు ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని చెప్పి కూడా అనేవాళ్ళము. సో టైప్ 1 అనేది ముఖ్యంగా చిన్నపిల్లల్లో కనిపిస్తుంది. సో వాళ్ళు ఏంటంటే ఇన్సులిన్ ఏదైతే తయారు చేస్తుందో ఆ సెల్స్ అనేది బ్రేక్ అయిపోతాయి. సో డిస్ట్రాయ్ అవుతాయి. దానివల్ల అనేది వాళ్ళకి షుగర్ అనేది బయటపడుతుంది. సో ముఖ్యంగా పిల్లల్లో ఉంటుంది. వాళ్ళకి ఇన్సులినే ఇచ్చుకోవాలి, ఇంకొక ట్రీట్మెంట్ ఏమి ఉండదు. మెయిన్ థింగ్ ఇన్సులినే ఇచ్చుకుంటూ ఉండాలి. సో మెయిన్గా సెకండ్ థింగ్ ఏంటంటే టైప్ 2. సో మోస్ట్ కామన్గా అంటే ఎక్కువ మంది చూసేది పెద్దవాళ్ళలో, ఎక్కువ మంది 90% ఆఫ్ కేసెస్లో టైప్ 2 డయాబెటీసే ఉంటుంది. సో టైప్ 2 డయాబెటీస్ ఎందుకు వస్తుంది అనుకుంటే ముఖ్యంగా లావు ఉన్న వాళ్ళు, ఫిజికల్ ఇన్యాక్టివిటీ తక్కువ ఉన్న వాళ్ళల్లో, సో ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళల్లో సో టైప్ 2 డయాబెటీస్ అనేది ఎక్కువ చూస్తాం. ఇది ఎందుకు వస్తుంది అనుకుంటే ఏదైతే లావు ఉన్నప్పుడు ఆ సెల్స్, ఆ ఇన్సులిన్ అనేది యాక్ట్ చేసే పనితీరు తగ్గుతుంది. ఆ సెల్స్ కూడా రెసిస్టెన్స్ అవుతుంది అనమాట. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. దానివల్ల అనేది షుగర్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇనిషియల్గా షుగర్ ఎక్కువైనప్పుడు ఇన్సులిన్ అనేది కూడా ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి సో షుగర్ని కంట్రోల్లో పెట్టుకుంటుంది కొంచెం వరకు. షుగర్ లక్షణాలు ఏముంటాయి? సో నీకు స్ట్రెస్ చేయదలిచింది ఏంటి అంటే 70 to 80% పీపుల్లో షుగర్కి లక్షణాలు ఏమీ ఉండవు. అనుకోకుండా జ్వరం కోసం వెళ్ళిన వాళ్ళనో, లేకపోతే వీక్నెస్గా ఉందని చెప్పి వెళ్ళిన వాళ్ళనో, లేకపోతే ఇంకొక దానికి దేనికో వెళ్ళినప్పుడు, లేకపోతే షుగర్ వల్ల కాంప్లికేషన్ ఎక్కువైన వాళ్ళనో అప్పుడే షుగర్ బయటపడే అవకాశం ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే 30 years తర్వాత ఎవ్రీ పర్సన్ అట్లీస్ట్ ఇయర్కి ఒకసారైనా షుగర్ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ బార్డర్ లైన్లో ఉంది అట్లా అని డౌట్ ఉంది అనుకుంటే ఎవ్రీ 6 months చేసుకుంటే బెటర్ ఇంకా. ఓకే. సో లక్షణాల గురించి వస్తే మెయిన్గా షుగర్ ఉన్న వాళ్ళు యూరిన్ ఎక్కువ రావడం కానీ, రాత్రిపూట్లో ఒక 3 సార్లు నుంచి 4 సార్లు వరకు యూరిన్ ఎక్కువ పోవడం కానీ, మార్నింగ్ టైం కూడా యూరిన్ ఎక్కువ పోవడం కానీ, వీక్నెస్గా ఉండడం కానీ, బరువు తగ్గడం కానీ, దప్పిక ఎక్కువ వేయడం కానీ, ఇవి యూజువల్ లక్షణాలు ఉంటాయి అన్నమాట. సో పుండ్లు ఎక్కువగా ఫామ్ కావడం కానీ, దెబ్బ తగిలినా కానీ ఇది హీల్ కాకపోవడం, ఇవన్నీ లక్షణాలు ఎక్కువ ఉంటాయి షుగర్ పేషెంట్స్లో. సో షుగర్ ఉన్న వాళ్ళు ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ యాక్చువల్గా షుగర్ ఉన్న పేషెంట్కి టక్ అని చెప్పి టాబ్లెట్ స్టార్ట్ చేయము. సో ఫస్ట్ బార్డర్ లైన్ ఉన్న వాళ్ళకి కానీ, కొంచెం ఉన్న వాళ్ళు షుగర్ ఉన్న వాళ్ళు కానీ సో ఫస్ట్ డైట్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అడ్వైజ్ చేస్తాం. సో డైట్ ఏం తీసుకోవచ్చు? సో ముఖ్యంగా మన ఇండియాలో రైస్ అనేది చాలా ఎక్కువ తింటాం. సో రైస్లో షుగర్ అనేది టక్ అని చెప్పి అంటే ఫాస్ట్గా పెరిగే అవకాశం ఉంటుంది బ్లడ్లో. సో అందుకోసం రైస్ తగ్గించేసి రైస్ బదులు మిల్లెట్ తీసుకోమని చెప్తాం. కొర్రలు కానీ, ఆరికలు కానీ, ఇప్పుడు కొత్తగా కీనువా అని కానీ, సో మిల్లెట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. జొన్నలు కానీ, జొన్న రొట్టె కానీ అట్లా తీసుకుంటూ ఉండాలి. సో స్వీట్స్, కూల్ డ్రింక్స్, బెల్లం, తేనె ఇవన్నీ అవాయిడ్ చేయాలి. సో కొంతమంది బెల్లం తేనె తినచ్చు, అది కూడా తినకూడదు. సో అది కూడా అవాయిడ్ చేయాలి. తీపి ఉన్నవి అవాయిడ్ చేయాలి. సో పండ్లలో అరటిపండు కానీ, మామిడి పండు కానీ, సీతాఫలం కానీ, సపోటా కానీ ఇవి అసలు తినకూడదు. జామకాయ, పప్పాయ, యాపిల్ కొంచెం వరకు తినచ్చు, బాగానే తినచ్చు. మిగతా ఫ్రూట్స్ అన్నీ కొంచెం కొంచెం తీసుకోవచ్చు. ఏ జ్యూసులు తాగకూడదు. ఏమైనా ఫ్రూట్స్లానే తీసుకోవాలి. సో డైట్ తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్. సో షుగర్ ఉన్న పేషెంట్సే కాకుండా ప్రతి ఒక్కరు అట్లీస్ట్ డైలీ ఒక 30 minutes ఎక్సర్సైజ్ చేయాలి. అండ్ షుగర్ ఉన్న పేషెంట్స్ అట్లీస్ట్ 45 minutes డైలీ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ, స్పోర్ట్స్ ఆడడం కానీ అట్లీస్ట్ 45 minutes ఎక్సర్సైజ్ చేసుకుంటే షుగర్ అనేది కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది. సో వన్స్ డైట్, ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా షుగర్ కంట్రోల్ కావడం లేదు అట్లా అనుకుంటే దెన్ ట్యాబ్లెట్స్ అడ్వైజ్ చేస్తాం. ట్యాబ్లెట్స్ మరీ షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇన్సులిన్ కూడా అడ్వైజ్ చేస్తాం. సో షుగర్ వల్ల కాంప్లికేషన్స్ ఏం రావచ్చు? సో షుగర్ వల్ల బాడీలో ప్రతి ఒక్క పార్ట్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. తల దగ్గర నుంచి కాళ్ళ వరకు. ముఖ్యంగా ఐస్లో రెటినా ఎఫెక్ట్ కావడం కానీ, హార్ట్ అటాక్ రావడం కానీ, బ్రెయిన్ స్ట్రోక్ రావడం కానీ ఇవన్నీ అయ్యే అవకాశం ఉంది. కాళ్ళ నరాలు వీక్నెస్ రావడం కానీ, కాళ్ళు తిమ్మిలు రావడం కానీ, కాళ్ళు పుండ్లు ఫామ్ కావడం కానీ, కాళ్ళను బ్లడ్ సప్లై సరిగ్గా కాకపోవడం కానీ సో ఇవన్నీ అయ్యే అవకాశం ఉంది. సరే మళ్ళీ మొత్తానికి ఇది అరికట్టుకోవచ్చు అంటే మొత్తానికి అరికట్టలేము. సో షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటే వీటిని చాలా శాతం వరకు తగ్గించుకునే అవకాశం ఉంది.